రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపలంక సరర్దర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నివారణ సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్కు సంబంధించి రూపొందించినటువంటి పోస్టర్ను విడుదల చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని నూతన మామిడి మొక్కలకు కడియం నర్సరీలో ఆవిష్కరణ చేయగా యోగాంధ్ర 11గా ఒక మొక్కకు కలెక్టర్ ప్రశాంతి, PSSN 5 మరో మొక్కకు నామకరణం చేయడం జరిగింది. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, నర్సరీ యజమానులు కుప్పాల దుర్గారావు, పుల్ల పెద్ద సత్యనారాయణ, మేర్ల కృష్ణ, పుల్ల వీర వెంకట్రావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం, అయ్యప్ప, అధికారులు RDO ఆర్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలోనూ కూడా శాసనసభ్యులు ఆ చిత్రాన్ని ఎప్పటికీ నర్సరీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పెద్దవి వరుస క్రమంలో చక్కగా చూడటానికి అందంగా హృదయ స్థానానికి ఎదురుగా రెండు అలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నేను చెప్పబోయే ప్రారంభ ప్రార్థనను శాంతి 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 అరిచేతులను రాపిడికి గురి చేస్తూ వేడి పుట్టిన అరిచేతులను నెమ్మదిగా కళ్ళకు తాకిస్తూ అదే వేడిని ముఖానికి స్ప్రెడ్ చేస్తూ అరిచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా ప్రపంచ గురువుగా భాసలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు, మీరు 80 years అయినా కూడా మీ ఉత్సాహానికి, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని. అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు.